జనరల్‌గా ఏంటంటే, పేషెంట్‌లని భయపెట్టడానికి గానీ, లేకపోతే జనరల్‌గా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కాషన్ ఇవ్వడానికి గానీ, ఇప్పుడు తరచుగా మా దగ్గరికొచ్చే పేషెంట్‌లో యంగ్ పేషెంట్ ఒక 30 ఇయర్స్, లెస్ దెన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్‌గా మమ్మల్ని అడిగే కామన్ క్వెషన్ ఇది. సో, మొబైల్ తరచుగా చూడడం వల్ల ఏమన్నా రిస్కులున్నాయా అనంటే, ఎప్పుడైనా గూడా మెడికల్ స్టడీస్ అనేవి మనం బయట వాళ్ళు సడెన్‌గా ఏదో వాదించడానికో, లేకపోతే ఈజీగా కామెంట్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. మనకు టెక్నికల్‌గా దానిపైన సౌండ్ క్లారిఫికేషన్ గానీ, దానిపైన మంచి స్టడీస్ అనేది అవసరం. సో, మనకు ఫోన్‌ల యూసేజ్ అనేది విపరీతంగా ఉండడం అనేది లాస్ట్ 15, 20 ఇయర్స్ నుంచే జరిగింది. సో, దీనిపైన లిమిటెడ్ డేటా ఉంది. కాకపోతే ఏంది అంటే పర్టిక్యులర్‌గా బ్రెయిన్‌కి సంబంధించిన క్యాన్సర్‌లకి ఈ ఫోన్‌కేమన్నా రిస్క్ ఉందా అనే స్టడీస్ మాత్రం చాలా ఎక్కువగా జరిగినాయి. పర్టిక్యులర్‌గా నెదర్లాండ్స్‌లో ఒక స్టడీ ఉంది. డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్టడీ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్స్ దీని నుంచి మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి. సో, అల్టిమేట్‌గా ఏంటి అనంటే, నువ్వు మొబైల్ క్యారియర్ ఏది యూజ్ చేస్తున్నావు? మొబైల్ మొబైల్‌కి మన బాడీకి ఉన్న దూరం ఎంత? మనం మొబైల్ వాడుతున్నప్పుడు మన మొబైల్‌కి మనకు సప్లై చేస్తున్న మొబైల్ టవర్‌కి ఉన్న దూరం ఎంత? అండ్ మొబైల్ వాడుతున్నప్పుడు మన బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత అనేవి చాలా క్రిటికల్ ఫ్యాక్టర్స్. ఎందుకు అనంటే అసలు మొబైల్ తోటి మన బాడీ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంది అనంటే, మనకు చాలా రకాల రేడియేషన్ గురించి తెలుసు. రేడియేషన్ ఈజ్ హార్మ్‌ఫుల్ అని. సో, మన మొబైల్ నుంచి కూడా బయటకొచ్చేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇది ఒక రకమైన నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారు. సో, ఈ రేడియేషన్ అనేది ఫోన్ నుంచి బయటకొచ్చినప్పుడు ఏ రకమైన కణాలైనా గూడా, మన బాడీలో ఉన్న అన్ని కణాలు గూడా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మన బాడీలో ఉన్న కణాలు అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, దానివల్ల డెఫినెట్‌గా చేంజెస్ అనేవి మల్టిపుల్ చేంజెస్ గమనించినారు. పర్టిక్యులర్‌గా ఎంతో కొంత రిలవెన్స్ ఉన్నది. అంటే దీనొక్కదానితోనే ఈ ట్యూమర్‌లొచ్చినాయని కాదు గానీ, దీంతో పాటు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల దీని తీవ్రత కొంచెం పెరిగింది అని చెప్పే ట్యూమర్స్ మాత్రం వెస్టిబులార్ స్క్వానోమా అని. అంటే మన వినికిడికి సంబంధించిన నరం బ్రెయిన్ నుంచి వచ్చే దగ్గర వచ్చే ట్యూమర్ అండ్ బ్రెయిన్‌లో వన్ ఆఫ్ ద కామన్ ట్యూమర్ మెనింజియోమా అనే ఒక ట్యూమర్. అంటే ఈ 2 ట్యూమర్‌లకి మనం ఫోన్ యూసేజ్‌కి ఎక్సెసివ్ ఫోన్ యూసేజ్‌కి రిలేషన్ ఉందనేది కొంతవరకు రీసెర్చ్‌లో అనేది ప్రూవ్ అయింది. అండ్ రెండో విషయం వచ్చేసరికి ఇండైరెక్ట్‌గా బ్రెయిన్‌లో ఓన్లీ ట్యూమర్సే కాదు కదా! మిగతా మనకు విపరీతంగా ఫోన్‌లు యూజ్ చేస్తున్న వాళ్ళు, ఈ రేడియేషన్ తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ రియాక్టివిటీ అనేది స్లో అవ్వడం అనేది గమనించినారు. ఇరిటేషన్, సైకోజెనిక్ సింప్టమ్స్ అనేవి ఎక్కువ ఉన్నవి. అండ్ మెమరీ రిలేటెడ్ సింప్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అయిన చేంజెస్ కూడా గమనిస్తున్నాం. సో, దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే పర్టిక్యులర్‌గా ఫోన్‌కి మన నుంచి డిస్టెన్స్ అనేది పెంచాలి. సో, మ్యాండేటరీగా అవసరం ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఎవరికైనా ఇది కామన్ థింగ్. బట్ ఎవరు సీరియస్‌గా తీసుకోం. ఎందుకు అనంటే మనకు దీని నుంచి ఫుల్ ప్రూఫ్ వచ్చి మనకు దీని నుంచి రిస్క్‌లన్నీ ప్రూవ్ అయ్యే టైంకి మనం పెద్దోళ్ళం అయి ఉంటాం. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆల్రెడీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దీని ఫుల్ స్టడీస్ దాంట్లో కన్క్లూజన్స్ వచ్చేసరికి. సో, దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం చేయాల్సిన పనులేంటంటే డెఫినిట్‌గా ఫోన్‌ను వీలైనంత దూరంలో పెట్టుకోవడం. ఫుల్ సిగ్నల్ ఉన్నప్పుడు, ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు తక్కువ రేడియేషన్, మనకు రేడియేషన్ ఇండెక్స్ అనేది మన ప్రతి ఫోన్‌లో చూపిస్తారు. ఓకే. దానిలో తక్కువ రేడియేషన్ ఎమిషన్ ఎక్కడి నుంచి, ఏ ఫోన్ నుంచి, ఏ డివైస్ నుంచి డెలివరీ అవుతుందో అట్లాంటి ఫోన్లు చూస్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉండి మనం చేయగలిగిన పనులు.